ప్రజెంట్ ప్రభాస్ గారు అయితే రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు కదా. బట్ ఈ మూవీని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తారని చెప్పి మనకు ముందైతే న్యూస్ వచ్చింది. బట్ ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఏం రాలేదంటే ఇంక ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే ఈ మూవీ సంబంధించిన టీజర్ని అయితే మాత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయబోతున్నారు అని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. బట్ మూవీ టీం నుంచి అయితే మాత్రం అఫీషియల్గా న్యూస్ అయితే రాలేదు. సో మేబీ ఎట్లా మూవీ రిలీజ్ చేయట్లేదు కాబట్టి కనీసం ఫ్యాన్స్ కోసం టీజర్ అన్న రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. బట్ ఈ మూవీ ఏప్రిల్లో రిలీజ్ కాలేదంటే మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది దాని గురించి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో చూస్తూ ఉంటే ఈ సినిమా ఆగస్ట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం వాళ్ళు కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే జరుగుతుంది. సో సుమారుగా 3 గంటల పైన ఈ సినిమా డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. దాన్ని ఇప్పుడు ట్రిమ్ చేసి మూవీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా చేయాలని చెప్పి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట. బట్ ఈ సినిమా ఆగస్ట్లో రిలీజ్ అయితే మాత్రం కలెక్షన్స్ పైన కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ గారికి అయితే మంచి మార్కెట్ ఉంది. అటు బాలీవుడ్లో కూడా బీభత్సమైన మార్కెట్ ఉంది, మన టాలీవుడ్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఓవరాల్ ఇండియా వైడ్ ఆయనకి సూపర్ మార్కెట్ ఉంది. సో ఆగస్ట్ నెలలోనే వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే కూలీ సినిమా కూడా రిలీజ్ చేయాలని కూడా ఒక న్యూస్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇన్ని పెద్ద సినిమాలు ఒకే మంత్లో అయితే మాత్రం కొంచెం థియేటర్ ఇష్యూ అయితే రావచ్చు. సో మరి ఆగస్ట్ నెలలో రిలీజ్ చేస్తారా అంటే మాత్రం కొంచెం డౌట్గానే చెప్పాలి. మేబీ జూలై మంత్లోనే రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఒకవేళ జూలై దాటిందంటే మాత్రం ఆగస్టు ఎండింగ్లో కానీ లేదంటే సెప్టెంబర్ వరకు వెళ్ళొచ్చు అని కూడా అనిపిస్తుంది. సో రాజాసాబ్ మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన నిర్మాత కూడా ఈ మూవీ గురించి చాలా బాగా చెప్పారు. సో ఈ మూవీలో ఇంతవరకు ఎప్పుడు చూడని హర్రర్ సీన్స్ అయితే మేము చాలా గట్టిగా ప్లాన్ చేసాం. అలాగే విఎఫ్ఎక్స్ కూడా చాలా భారీగా ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే మీరు ఈ మూవీలో చూడబోతున్నారు అన్నట్టుగా సో మూవీ టీం సంబంధించిన వాళ్ళైతే చాలా గట్టిగా చెప్తున్నారనమాట. సో ఈ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సో పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో చూద్దాం మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనే దాని గురించి. అయితే ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.